నళిని త్వరగా రామ్మా, ముహూర్తం మించిపోతోంది. మనం సింగపూర్ లో ఉన్న తెలుగువారి సాంప్రదాయమే. ఇదిగో వచ్చేసాను డాడీ. డాడీ వెళదామా? నీకు లేట్ అవుతుందేమో అని కాఫీ తెమ్మనున్నాను. వచ్చిన తర్వాత తాగెళదాం. అబ్బా ఇప్పుడు ఎందుకు డాడీ కాఫీ? చెప్పాను కదమ్మా. వెళ్దామమ్మా. ఏంటమ్మా ఏమైంది? అతనా హరేరామని మద్రాసులో పెద్ద బిజినెస్ మ్యాన్. అలాగా? ఏమిటమ్మా ఏమిటి అలా చూస్తున్నావు? వీడి బుర్ర రామ్ కీర్తన పాడిస్తాను, వీడి ప్రాణాలతో రామ్ భజన చేస్తాను. నన్ని ఏమిటి ఆవేశం? అతను నీకెలా తెలుసు? హరేరామ్ నీకేం అపకారం చేశాడు? అసలు అతను చంపడం దేనికమ్మా? డాడీ 1968లో విశాఖపట్నంలో మీకు నేను దొరికాను కదూ. నన్ని నిన్ను కన్నబిడ్డ కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశాను. బిడ్డలు లేని మా దంపతులు కన్నుల పండుగలా పెరిగావు. ఇప్పుడు కొన్ని కోట్లకు వారసురాలివయ్యావు. దొరికిన పిల్లలని గుర్తు చేసుకుని బాధపడడం ఎందుకమ్మా? అవసరం వచ్చింది కనుక. డాడీ నేను మీకు దొరికిన రోజు నేను ఒక అనాథనని అబద్ధం చెప్పాను. ఆ రోజు మీతో చెప్పింది నిజం కాదు. నేను ఒక కోటీశ్వర్ల బిడ్డని. నాకు 2 ఏళ్ల తమ్ముడు, అమ్మా నాన్న ఉండేవారు. మా నాన్నగారి పేరు వినే ఉంటారు, విశాఖ శ్రీమన్నారాయణ గారు. పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ హరేరాం జయరాం అనే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి తన బిజినెస్ లో పార్ట్నర్స్ తో చేర్చుకున్నారు. ఆ రోజు
కాన్వెంట్కి వెళ్ళడానికి నల్లి రెడీయా? నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన వరకు నల్లిని ఇంట్లోనే ఉండమని చెప్పండి. నాన్న నాన్న, ఏం మను? మీతో శ్రీమన్నారాయణ అంకుల్ మీరేదో మాట్లాడట. అలాగా. హలో పార్ట్నర్, ఇప్పుడే వస్తున్నాను. నలిని, మను వచ్చేంత వరకు ఇక్కడే కూర్చోమ్మా. లక్ష్మి, పిలిచారమ్మా? బాబుకు నలుగు పెట్టి స్నానం చేయించి తీసుకురా. అలాగే. బాబు, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట. మీకు అడ్రస్ అంటూ లేనప్పుడు, రొచ్చులో పుచ్చు కుక్కల్లా ఉన్నప్పుడు మిమ్మల్ని చేరదీసి మీకు తర్ఫీదిచ్చి నా వ్యాపారంలో మీకు వాటా ఇచ్చి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశాను. కాదన్నది ఎవరు శ్రీమన్నారాయణ గారు? మీతో ఎవరో లేనిపోయిన చెప్పుంటారు. సరే, నా ముఖానికి మసిపూసి నా పరువు ప్రతిష్టల్ని మంట కలుపుతున్నారు. శ్రీమన్నారాయణ గారు, మేము పార్ట్నర్స్ సంగతి మర్చిపోకండి. నిందలు వేయకండి. నిందలు కాదు, నిజం. 4 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ స్వయంగా వచ్చి నన్ను హెచ్చరించాడు. నా వ్యాపార లారీల్లో నల్లమందు, గంజాయి విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతుందని, పరిస్థితులు అనుకోని పరిణామాలకు దారి తీస్తాయని చెప్పాడు. నా మీద ఉన్న అపారమైన గౌరవం కొద్ది నన్ను శంకించలేదు కానీ దీని వెనక ఉన్న వ్యక్తుల్ని చెక్ చేయమని సలహా ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది. మన లారీల్లో నల్లమందా? జయరాం, 4 రోజుల నుంచి నేను ఆ పని మీదే తిరుగుతూ 1000 కళ్ళతో కాపలా కాచి నిజం తెలుసుకున్నాను. మీరిద్దరూ ఆ స్మగ్లింగ్ చేస్తున్నట్లు రుజువులు సంపాదించాను. శ్రీమన్నారాయణ గారు, డోంట్ టాక్. ఇదిగో మీ ఇద్దరూ రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలు. దీనితో మీ బండారం బయటపడింది. నేను తలుచుకుంటే వీటి ఆధారంగా మిమ్మల్ని కోర్టుకిడ్చి కటకటాల వెనక వేయించగలను. కానీ మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాను. రేపే లాయర్ని పిలిచి మీ వాటాలు మీకు కేటాయిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చుకోండి. పోండి. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. నల్లి నల్లి, మనం కాన్వెంట్కి వెళ్తాం కదా. ఆంటీ ఆంటీ, వస్తున్నా బాబు. ఏం బాబు? మేము కాన్వెంట్కి వెళ్ళొస్తాం. రాత్రి వేళ ఎందుకు వచ్చారు? మీ అంతు చూడటానికి. అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ అంతు నేను తేలుస్తాను. అలాగా?
పార్ట్నర్, పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారు. బయటికి వెళ్ళి ఇంటిని తగలబెట్టేద్దాం పదా. ఓకే. ఓకే. ఇప్పుడు చెప్పండి డాడీ, ఆ హరేరావుని జయరావుని ముక్కలు ముక్కలుగా చేసి నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలా వద్దా? చెప్పండి డాడీ, చెప్పండి. వింటుంటేనే ఒళ్ళు జలధరించే నీ విషాదగాథ ఇన్నేళ్లుగా నీలో నువ్వు ఎలా దహించుకోగలిగావమ్మా? నీ నిర్ణయాన్ని కాదనే హక్కు ఆ దేవుడికి కూడా లేదమ్మా. కానీ ఏమిటి డాడీ, ఏమిటి? ప్రమాదంతో కూడుకున్న నీ నిర్ణయాన్ని ఆమోదించి నీ నూరేళ్ల బ్రతుకు నిప్పుల పాలు చేయమంటావా? పెంచిన మమకారాన్ని చంపుకొని నీ ఉద్యమాన్ని ప్రోత్సహించమంటావా? చెప్పు తల్లి, చెప్పు. అంటే నీకు కరాటే, పిస్టల్ షూటింగ్, ఫైటింగ్ మొదలైన విద్యలన్నీ నేర్పించింది వేడుక కోసమని మీరంటారు, కానీ ఇన్నేళ్లుగా వాటిని నేను నేర్చుకున్నది పగతో ప్రతీకారంతో రగిలిపోతుందన్న ఆశయం నెరవేర్చుకోవడం కోసం. ఇప్పుడు చెప్తున్నాను, మీరు అనుమతించినా అడ్డు తగిలినా నా నిర్ణయం మారదు. డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కరాటే ఛాంపియన్ మిస్టర్ నరేష్ కు నైజీరియా యూనివర్సిటీ కరాటే ఛాంపియన్ మిస్టర్ టోనీ బ్రూస్ కు మధ్య కరాటే పోటీ జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వారికి ప్రప్రథమ బహుమతి ఇవ్వబడుతుంది. మిస్టర్ నరేష్, మిస్టర్ టోనీ బ్రూస్.
డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు ప్రముఖ వ్యాపారస్తులు దాన ధర్మపరులు అయిన శ్రీ హరేరామ్ గారు ఈ సంవత్సరం ఇంటర్ యూనివర్సిటీ కరాటే పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేస్తారు. ఇంటర్ యూనివర్సిటీ కరాటే కాంపిటీషన్స్ లో ఫస్ట్ వచ్చిన చిరంజీవి నరేష్ ఇప్పుడు వేదిక మీదకి వచ్చి బహుమతి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్. పూజ్యులు, సహృదయులు, రసజ్ఞులైన శ్రీ హరిరామ్ గారు మన పట్టణానికి ఒక కళ, కాంతి. ఆయన ఆధ్వర్యంలో ఈ సభలు జరగడం, వారి చేతి మీదుగా నేను బహుమతి పుచ్చుకోవడం చాలా సంతోషమైంది. ఈ అవకాశాన్ని ఈ సమయంలో దేవుడిచ్చిన వరంగా నేను సంబరపడుతూ ఆ దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా అమ్మా అమ్మా, ఏం బాబు? ఈసారి కూడా విజయం నాదేనమ్మా. సరదాగా నేర్చుకునే విద్యలని నాకెంతో పేరు తెచ్చాయమ్మా. బాబు, నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ నీ సరదా కోసం కాదు, నీలో సామర్థ్యం సాహసం చూడాలనుకున్నాను. చూశాను. అవసరమైనప్పుడు అవి నీకెందుకు నేర్పించానో చెప్తాను. డాడీ, డాడీ, నేను వెళ్ళొస్తాను. చూడు మను, రోజు రోజుకి లోకం ఎలా పాడైపోతుందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మను, సంటి పిల్లాడితో ఉన్న ఈ ఆడమనిషి ఫోటో చూడు. నిజానికి ఈవిడ ఆడది కాదు, మగాడట. పేరు యాకూబట. ఆ పిల్లాడు కాదు, బొమ్మట. కస్టమ్స్ ఆఫీసర్ చెక్కింగ్ లో ఆ బొమ్మలో వజ్రాలు దొరికాయట. కానీ ఆ స్మగ్లర్ అందరినీ కాల్చి పారిపోవడానికి ప్రయత్నించాడట. మీకు విషయం చెప్పనా డాడీ? ఈ మధ్య నా అటాక్ లో అకౌంట్స్ ఆఫీస్కి తీసుకెళ్తున్నట్టు ఓ మంచి లెడ్జర్ బుక్స్ తో దొరికిపోయాడు. నిజానికి అవి లెడ్జర్ బుక్స్ కావు, పైకి అలా కనిపించే ఓ పెట్టారు. అది ఓపెన్ చేయగానే అందులో గోల్డెన్ బర్డ్స్ ఉన్నాయి. మై గాడ్, వాళ్ళేమి నీ మీద? డోంట్ వరీ డాడీ, మీ దయవల్ల జన్మతః నాకు వచ్చిన సమయస్ఫూర్తి, సాహసం నన్ను ఎల్లవేళ్లా కాపాడతాయి. అతను పిస్టల్ తీసేలోగానే నేను అతను అరెస్ట్ చేశాను. బాబు మను, నా మాట విను. స్మగ్లర్స్ జోలికి వెళ్ళకు. వాళ్ళకి దయా దక్షిణ్యాలుండవు. నిజమే డాడీ, కానీ పిరిగితనంతో చావటం కంటే విధి నిర్వహణలో ప్రమాదాలు ఎదుర్కోవటం అంటేనే నాకెంతో ఇష్టం. వెరీ గుడ్ మై బాయ్. హలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ హియర్. మనోహర్, పట్నంలో రెగ్యులర్ స్మగ్లింగ్, దేశ విద్రోహ చర్యలు సాగుతున్నాయి కదా? వాటి వివరాలు కొన్ని తెలిసాయి. అగ్నికొండల దారిలో దెయ్యాలరేవు ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ డీలింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయట. అయితే ఎనీవే, యు ఆర్ ద రైట్ పర్సన్. నీ సాహసం మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఓ కన్నేసి ఉంది. షూర్ సార్, ఈ రోజు నుంచే కాపు కాస్తాను. ఎవరది బాబు? ఇన్స్పెక్టర్ జనరల్ గారు. అదే, సిటీలో స్మగ్లర్స్ న్యూసెన్స్ ఎక్కువైంది కదా. వస్తా డాడీ. బాబు మను, ప్రమాదం కొని తెచ్చుకో. తప్పదు డాడీ, డ్యూటీ అలాంటిదే. వస్తాను. రాజయ్య, సంవత్సరాలు తరబడి పడిపోయిన కాళ్ళు ఎంత మసాజ్ చేసినా ఏం ప్రయోజనం లేదు. రాచంపల్లి గుడిలోని 1000 సంవత్సరాల విష్ణు విగ్రహం కూడా తెచ్చేస్తే మనకు విదేశీయులతో డీల్ పూర్తవుతుంది. సైతాన్, సైమన్, సింధి, రుమాలియా, ఈసారి రుమాలియా లారీ డ్రైవ్ చేస్తాడు. మీరంతా లారీలో దాక్కునుండండి. అగ్నికొండల దారిలో దెయ్యాల రేవు చేరండి. అక్కడి వరకే మన బాధ్యత. అండర్స్టాండ్? అక్కడి నుండి స్టీమ్ బోట్ లోకి ఈ విగ్రహాలను ఎక్కించుకోవటం ఆ విదేశీయుల రస్మల్ రంజాన్ చూసుకుంటారు. నా పార్ట్నర్ హరేరామ్ మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటాడు.
ప్రమాదం ముంచుకొస్తే లారీని పేల్చేస్తాడు. అనదర్ థింగ్, కర్కోటకుడు కసాయివాడైన సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ మనోహర్ మనల్నందరినీ మింగేయగలడు. జాగ్రత్త. అర్చనా, 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 అర్చనా. అమ్మాయి గారు కాలేజీ నుంచి ఇంకా రాలేదు బాబు గారు. కాలేజీ వదిలి చాలాసేపు అయింది, ఇంకా రాలేదా? బాబు గారు మీరు ఏమీ అనుకోనంటే మీకు ఓ విషయం చెబుతాను. ఏమిటో చెప్పు భద్రయ్య. అమ్మాయి గారు ఫ్రెండు ఫ్రెండు అంటూ ఒక అబ్బాయి గారితో వేళా పాళా లేకుండా తిరుగుతున్నారు. జోరువాన పడుతుంది పైన ఒంటి పైన, జోరుగాలి కొడుతుంది లోన గుండెలోన. నువ్వే నాకు ముద్దొస్తుంటే హోరుగాలి కొడుతుంది లోన గుండెలోన.
నీకోక తడిసింది నీ సోకు తెలిసింది పేరాశ పిలిచిందిలే నీకోక తడిసింది నీ సోకు తెలిసింది పేరాశ పిలిచిందిలే ఆ వరదల్లో పడవల్లే తూగాడిపోవాలి రా అరే హోరు గాలి కొడుతుంది లోనా గుండెలోనా నువ్వే నాకు ముద్దొస్తుంటే గడివానల్లో నాకు ఉడుకెత్తిపోతుంది ఇది ఏమిటి దాహమా అరే గడివానలో నాకు ఉడుకెత్తిపోతుంది ఇది ఏమిటి దాహమా ఎడచాటుల్లో మాటల్లో నే సోలిపోవాలి రా అరే హోరు గాలి కొడుతుంది లోనా గుండెలోనా నువ్వే నాకు ముద్దొస్తుంటే హోరు గాలి కొడుతుంది లోనా గుండెలోనా అర్చన ఏమిటది కాలేజ్కి వెళ్ళేటప్పుడు వెళుదుగానిలేమ్మా నిన్నెక్కడికి వెళ్ళావు నిన్న నిన్న డాడీ మ్. మా ఫ్రెండ్స్ తో షికార్కి వెళ్ళాను. ఫ్రెండ్స్తోనా ఫ్రెండ్తోనా డాడీ అవునమ్మా ఆ ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ మనకు ఒక మాట వదిలేసిపోయాడు ఫ్రెండ్ అని ఆ ఫ్రెండ్ ఆడా కావచ్చు మగా కావచ్చు అందుకే అడుగుతున్నాను డాడీ ఏమిటి మీరనేది? పిల్లి కళ్ళు మూసుకొని పారు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుంది కానీ అది నిజం కాదు. డాడీ అర్చన నిజం చెప్పు నిన్నంతా ఎవరితో తిరిగావు ఎవరా అబ్బాయి? నరేష్ అని ఈ సంవత్సరం ఇంటర్ యూనివర్సిటీ కరాటే పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. ఓ ఆ అబ్బాయా? అవును డాడీ, మీరే అతనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశారట. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారట. సరే నువ్వు కాలేజీకి వెళ్ళి డాడీ నేనేం తప్పు చేయలేదు. నువ్వెప్పుడూ తప్పు చేయవమ్మా. ఏం చేసినా నీకోసం నేనే చేయాలి. బేబీ ఆ అబ్బాయిని రేపు మన ఇంటికి ఒకసారి తీసుకురా. అతనితో మాట్లాడిన తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. సరే డాడీ. రండి పద. అమ్మా 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 కూర్చోండి. అమ్మ ఇప్పుడు వస్తారు. అలాగే. ఏం బాబు? అమ్మా ఈయన హరేరామ్ గారని ప్రముఖ వ్యాపారస్తులు, చాలా మంచివారమ్మా. నమస్కారం. అమ్మా వారు నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చారు. ఏమిటది? చూడమ్మా, నాకు ఎంతో ఆస్తి, ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ కూతురు మాత్రం ఒక్కతే ఉంది. అది తల్లి లేని పిల్ల. తల్లి తండ్రి నేనే పెంచాను. దాని ముద్దు ముచ్చట తీర్చడం నా బాధ్యత.
మీ నరేష్ మా అమ్మాయి ఒకరు అర్థం చేసుకున్నారని తెలిసింది. మీకు తెలుసునుకుంటాను. ఇప్పుడే తెలిసింది. ఇంత ఆలస్యంగా తెలిసినందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదమ్మా. నా ఐశ్వర్యానికి అదొక్కటే వారసురాలు. నరేష్ మా ఇంటి అల్లుడై. క్షమించండి హరిరామ్ గారు. దేనికి? మా వాడు చేసిన నేరానికి. మీ అమ్మాయి వెంటపడి మీకు మీ అమ్మాయికి లేని ఆశలు కల్పించినందుకు. మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. వాడు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేస్తాడనే నమ్మకంతోనే వాడిని పెంచి పెద్ద చేశాను. కావచ్చమ్మా. ప్రతి తల్లికి తన బిడ్డ గొప్ప పనులు సాధించాలని ఉంటుంది. నిజానికి నాలాంటి ఐశ్వర్యవంతుడు అల్లుడుగా వాటిని ఇంకా తేలిగ్గా సాధించగలడేమో. నాకు ఐశ్వర్యం మీద మీకున్నంత నమ్మకం లేదు. కాంత కనకాల వ్యామోహం మనిషిని ధ్యేయం నుండి దూరం చేస్తుందని నాకు బాగా తెలుసు. మా వాడికి నేను పెళ్లి చేయదలుచుకోలేదు. వాడు చేయవలసిన పనులకు ప్రేమ పెళ్లి అడ్డు అని తెలియపరుస్తున్నాను. దయచేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోండి. ఇక మీరు వెళ్ళవచ్చు. అమ్మా అర్చన, 100 ఏళ్లు పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను. మరి నన్నెందుకు? నరేష్, నీకు నా మీద ఏ పాటి గౌరవం ఉన్నా ఆ ప్రస్తావన తీసుకురాకు. ఇవాళ నుండి నువ్వు నరేష్ను కలుసుకోవడానికి వీల్లేదు. రాతికి రత్నానికి తేడా తెలియదు. డాడీ, Shut up. మళ్ళీ వాడి పేరుతో కాల్చి పారేస్తాను. భద్రయ్య, అయ్యా. అమ్మాయి కాలేజీకి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు కాపలా ఏర్పాటు చేయి. చిత్తం. జాగ్రత్త. అందుకనే చేస్తాను రామ భజన.
40 డీల్ ఫినిష్. బాయ్. మే కమ్ ఇన్? హలో ఇన్స్పెక్టర్, చాలా థ్యాంక్స్. మీ బందోబస్తు, మీ ఏర్పాట్లు నాకు చాలా బాగా నచ్చాయి. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ ఆటపాట నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. బై ది వే, మీరు సింగపూర్లో కోటీశ్వర్లని వినోదం కోసం డాన్స్ నేర్చుకున్నారని, సరదాగా ప్రోగ్రామ్స్ ఇస్తారని విన్నాను. Am I right? యూర్ రైట్. మొత్తానికి సంపాదన కోసం మాత్రం కాదు. I see. మరి కలెక్ట్ అయిన ఈ డబ్బంతా? పోలీస్ ఫండ్గా తీసుకోండి. ఓ మై గుడ్నెస్, వచ్చి మాట్లాడినందుకు భారం నా నెత్తి మీదే వేశారన్నమాట. బరువులు బాధ్యతలు మోయడమేగా మీ ఉద్యోగ ధర్మం. సైమన్, కారు డిక్కీలైన వస్తువులు పెట్టావా? లేదు బాస్. సైమన్, కారు డిక్కీలో ఉన్న మనిషిని పట్టుకోండి. ఓకే బాస్. నీ సాహసానికి నేను అభినందిస్తున్నాను. నీ కాంప్లిమెంట్స్ నా థ్యాంక్స్. ఏం రాబట్టుకోవాలని నువ్వు నా కారు డిక్కీలో వచ్చావు? సారీ చెప్పను. ఏ నరానికి ఆ నరం తెంచేసి నీ చేత నిజం చెప్పిస్తాను. ప్రయత్నించండి. సైమన్, ఇప్పుడెలా ఉంది? చెప్పు. ఢిల్లీ నుంచి డెప్యూటీ అని సిఐడివే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్వే, అసలు ఎవరు నువ్వు? అది చెప్పనంటేనే కదా ఈ చిత్రవత ప్రారంభించారు. ఇవన్నీ ఓర్చుకోవడానికి నేను శిక్షణ పొంది వచ్చాను. ఆరంభంలోనే మీరు ఓడిపోయారు. సైమన్. ఎస్ బాస్. ఆ గొలుసు రోడ్ తీసి మీరు నాతో రండి. సైమన్, వాడు తప్పించుకొని పారిపోతాడు. మన కారు వాడికి అందుబాటులో ఉండేట్టు చూడు. నువ్వు ఆ కారు డిక్కీలో కూర్చో. వాడు ఎవడు ఏమిటి అన్ని వివరాలు సేకరించు. ఎస్ బాస్.
మేడం, ప్రమాదంలో పడ్డాను, కానీ విడిపించుకొచ్చేసాను. హరే రామను స్థావరం తెలుసుకున్నాను. వెరీ గుడ్. అతి త్వరలో ఆ హరేరాముని ముక్కలు ముక్కలు చేసి నా పగ తీర్చుకుంటాను. హలో, హరేరామ్ స్పీకింగ్. సింగపూర్ డాన్సర్ నళిని నన్ను చంపడానికి వచ్చిందట. అవును. సింగపూర్ డాన్సర్ నిన్ను చంపడానికి వచ్చిందా? అయితే కారణాలు ఏమైనా సరే వెంటనే చంపేయి. కిల్ హర్. హరే రామ్ కా బచ్చా, ఈ పులి దెబ్బ కాచుకోర లుచ్చా. Come on.
తెలుసుకోవాలని వచ్చావు కదూ? చెప్తాను నేను. నా పేరు నళిని. 1968 మార్చి 15వ తారీఖున మీ బాస్ హరేరాము ఇంకొక దుర్మార్గుడు మా నాన్నగారైన విశాఖ శ్రీమన్నారాయణ గారిని, మా అమ్మ రాజ్యలక్ష్మి గారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. మీ బాస్ హరేరాం దొక్క చీల్చి డోలు కట్టి దాంతో రాంభజన చేస్తారు. ఈ పులితో ఆటాడరమ్మను, ఈ పులి దెబ్బ కాచుకోమను. నా మీద పగబట్టిందే విశాఖ శ్రీమన్నారాయణ కూతురు నళిన ఈ అమ్మాయి. అంటే ఆ మంటల్లో శ్రీమన్నారాయణ కూతురు చావలేదన్నమాట. విశాఖ శ్రీమన్నారాయణ కూతురు నళిన ఆ చిన్నపిల్ల ఆనాడు మంటల్లో చావలేదన్నమాట. పైగా సైమన్ని చావబాదిందా? సరే, గట్టి ప్లాన్ వేయాలి. కమ్ హియర్. హాయ్ నళిని. ఇన్స్పెక్టర్ బాగున్నారా? ఓ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ప్రెసిడెంట్ హోటల్ కదా స్టే చేస్తున్నారు? బందోబస్తు నా మీద బాగా పెట్టినట్టున్నారు. ఉద్యోగ ధర్మంగా కాదు, మరి వ్యక్తిగతమైన అభిమానమా? అవునండి. ఆ రోజు చెప్పాను, మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా చదివేసిన కథలోని ఓ తీయని సంఘటన గుర్తొస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఒకటి మాత్రం నిజం, మీ మనసు ఎంతో సున్నితమైంది, మీ మాట ఎంతో తీయనిది. థ్యాంక్స్. నిజంగా ఇన్స్పెక్టర్, అన్ని వేళలా నేరాలతో పోరాటాలతో పోరాడే ఈ ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నారు? దేని దారి దాండే. నండి, మీకు అభ్యంతరం లేకపోతే వీలున్నప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ హియర్. ఓ నండి, ఎక్కడి నుంచి? నాకు కూడా డ్యూటీ అయిపోయింది, మీరు అక్కడే ఉండండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నండి, చెప్పండి. నేను ఇలా అస్తమానం మీ వెంట పడుతున్నాను, నన్ను తప్పుగా అనుకుంటున్నారా? అలా ఎందుకు అనుకుంటాను? మీరు వేరే విధంగా ప్రవర్తించడం లేదుగా. మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు ఎప్పటి నుండో ఆప్తబంధం అనిపిస్తుంది. మీరు నా మొదటి ప్రోగ్రాం నుంచి చూస్తూనే ఉన్నారుగా. అది కాదు, మీతో నాకు ఎన్నో జన్మలుగా సహవాసం ఉండేమని అనిపిస్తుంది. ఇంకో విషయం, మీరేమనుకోకపోతే మీతో ఒక మాట చెప్పాలండి. చెప్పండి. ఈ జన్మలో కూడా మీరు నా సహవాసిని కావాలని, నా కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే భారీగా రావాలని. మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి. లేదు, మీరే నన్ను క్షమించాలి. ఎందుకు? నేను మీ దాన్ని కాలేకపోతున్నాను. నండి, అవును, నాదొక విచిత్ర జన్మ. నాకు కొన్ని నిర్ణీత ఆశయాలున్నాయి. అవి అడ్డు తగిలి నన్ను మీకు దూరం చేస్తున్నాయి. ఏమిటో చెప్పనండి. నాకు చేత నేను సహాయం నేను చేస్తాను. లేదు, అది చెప్పే స్థితిలో నేను ఇప్పుడు లేను. అంతే. పరిగెత్తి వెళ్ళి నువ్వెవరో ఏమిటో చెప్పాను. అవునా? అప్పుడు నేను వదలు పెళ్ళాడి చేశాను. అతని భార్యగా సహవాసిగా ఆనందంగా జీవితం పంచుకుంటాం. మరి నీ జీవితంతో ఆ కిరాతకుని చంపి కన్నవారి ఆత్మకు శాంతి చేకూరుస్తానన్నాడు.
ఆ ప్రయత్నం విరమించుకుంటావా? నీ ప్రమాణాన్ని నువ్వే అలక్ష్యం చేస్తావా? తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని ద్రోహిగా మిగిలిపోతావా? చెప్పు. ఇన్స్పెక్టర్ భార్యపై సుఖపడతావో, చట్టానికి ఎదురీది తల్లిదండ్రులకు శాశ్వత శాంతి చేకూరుస్తావో నిర్ణయించుకో. నేను నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమే నా చేయు. ఆ కిరాతకుల్ని హతమార్చడమే నా నిర్ణయం. అదే నా నిర్ణయం. నరేష్, ఇలా ముఖం చాటేసుకుని నన్ను ఎందుకు క్షోభ పెడతావు? శోభ ఎవరిని ఎవరు పెట్టారో తెలుస్తూనే ఉంది. నేనేరా నిన్ను క్షోభ పెట్టాను. నీకు పెళ్లి కాకుండా నీ అర్చనను నీ నుండి దూరం చేశాను. ఏ తల్లి తన కొడుకు చేయలేనంత ద్రోహం నువ్వు నాకు చేశావు. అసలు నువ్వు నా తల్లివేరా? అవును, నేను నీ తల్లిని కాను. తొందరపడి నువ్వు చేసిన చాలక ఎందుకమ్మా నీ మాతృత్వాన్ని కించపరుచుకుంటున్నావు? కాదు బాబు, కాదు. ఇంతకాలం నిజం దాచి నీ తల్లిననే భ్రమ కల్పించాను. ఇప్పుడు నిజం చెప్పవలసిన సమయం వచ్చింది. అమ్మా, ఏమిటమ్మా ఏమిటమ్మా నువ్వు అనేది? నేను బిడ్డను కానా? కాదు బాబు, నేను నిన్ను పెంచిన తల్లిని. నీ ఇంట్లో దాదినయ్యా. అలాగా? మరి మరి నేను ఎవరు బిడ్డని? మా తల్లిదండ్రులు ఎవరు? మీ నాన్నగారు విశాఖ శ్రీమన్నారాయణ గారు కోటీశ్వరులు. నీ తల్లిగారు రాజ్యలక్ష్మి, ఉత్తమ ఇల్లాలు. నీకు 7 ఏళ్ల అక్క ఉండేది. అప్పుడు నీకు 2 ఏళ్ళు. పార్ట్నర్, పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారు. బయటికి వెళ్ళి ఇంటిని తగలబెట్టేద్దాం పదా. ఓకే ఓకే. అలా ఆ రాత్రి అందరి ప్రాణాలు తీశారు. నిన్ను మాత్రం ప్రాణాలతో కాపాడుకోగలిగాను. నీవు మీ నాన్నగారు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన మిలిటరీలో ఉన్నారని అబద్ధాలు చెప్పేదాన్ని. ఈ తాళిబొట్టు కేవలం ప్రజల దృష్టిలో నేను ఒక వివాహితురాలినని, నీవు నా బిడ్డవని నమ్మించడం కోసం కట్టుకున్నాను. నిన్ను పెంచడంలో నా పెళ్లి సంసారం ప్రతిబంధకాలని తెలిసి వాటిని త్యజించి నిన్నింతవాణ్ణి చేశాను. ఆ కిరాతకులు ఇక్కడే పెద్ద వ్యాపారస్తులుగా చలామణి అవుతున్నారని తెలిసి ఈ ఊరికి మకా మార్చాను. అమ్మా, మీ ఇంట్లో ఉప్పు తిన్న విశ్వాసం నాకే ఇంత ప్రతీకారపేక్ష ఉన్నప్పుడు వారి కడుపున పుట్టిన బిడ్డవు నీకెంత ప్రతీకారపేక్ష ఉండాలి చెప్పు. ప్రేమ ప్రేయసి అంటూ రోజులు గడుపుతావో, లేదు నీ తల్లిదండ్రులను చంపిన ఆ దుర్మార్గులు చంపి వారి రుణం తీసుకుంటావో నిర్ణయించుకో. అమ్మా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తల్లిదండ్రులను తీసుకుంటానమ్మా. వాళ్ళెవరో చెప్పమ్మా, చెప్పు. నీ ప్రేయసి అర్చన తండ్రి హరేరాం, భక్తుడు జయరాం. ఏడ్చి సాధించేది ఏమీ లేదు. నిజానికి నువ్వు ఇలా రావడం నాకేమీ నచ్చలేదు. నరేష్, నేనంటే నీకెందుకు ఇంత విషమైపోయాను? నేనేం పాపం చేశాను? మీ అమ్మగారికి నేనేం ద్రోహం చేశాను? చెప్పు నరేష్, చెప్పు. నాకు తెలిసి నువ్వు చేసిన పాపం వల్ల నీ తండ్రి ఆ హరిరామ్ కావడమే. నరేష్, తుమ్ములుకుంటుంటే మనిషిలానే నవ్వుతుంది.
మనిషి దగ్గర అవగానే గోళ్లతో కళ్ళను పొడిచి పళ్ళతో పీక తింటుంది. అలాగే అలాగే ఆదరించి చేరతీసిన పుణ్యాత్ముల్ని దారుణంగా హత్య చేసిన కిరాతకుడు మీ నాన్న. నరేష్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, లక్ష్మమ్మ అమ్మ కాదు, నన్ను పెంచిన మా ఇంటి దాది. నేను కోటీశ్వరుడు విశాఖ శ్రీవన్నారాయణ కొడుకుని. 1968 మార్చి 15 అర్ధరాత్రి మీ నాన్న ఇంకో పాపాత్ముడు కలిసి నా తల్లిదండ్రులను అక్కను దారుణంగా చంపారు. ఈ డాడీని నిలువున చీల్చడమే నా జయం. అచ్చనా, ఎందుకు మా అన్నహారాల మన మా ప్రాణాలు తీస్తావు? మీలాంటి పాపాత్ముడికి బిడ్డనై పుట్టినందుకు. అచ్చనా, మీరు పెంచిన పెంపు, మీరు పెట్టిన అన్నం విషం కన్నా కలుషితమని ఇప్పుడే తెలుసుకున్నాను. బ్లడీ ఫూల్, ఏం జరిగింది? జరగలేదు, జరగబోతోంది. ఏమిటి? నరేష్ తల్లిదండ్రుల్ని మీరే చంపారట. నరేష్ తల్లిదండ్రులు నేను చంపాను? అవును, నరేష్ విశాఖ శ్రీమన్నారాయణ గారి కొడుకు. మీరు ఇంకో కిరాతకుడు కలిసి 1968లో నరేష్ తల్లిదండ్రుల్ని చంపారు. అందుకే ఈ పాప కుప్పంలో నేను ఉండలేను. బయటకు వెళ్ళి బ్రతుకుతాను. ఆగు, దీన్ని అండర్ గ్రౌండ్ లో పడేయండి. డాడీ, డాడీ, ప్లీజ్, డాడీ. ఆ నరేష్ ప్రాణాలతో బ్రతకడానికి వీల్లేదు. వెళ్ళు. ఓకే బాస్. అంటే ఆనాడు మంటల్లో శ్రీమన్నారాయణ కొడుకు చావలేదన్నమాట. నాకెప్పుడు అన్యాయం చేయవు కదా? నీకెందుకు అనుమానం వచ్చింది? ఏమో, నాకే తెలియదు. పిచ్చి పిల్ల, అభంశుభం తెలియ నీకు అన్యాయం చేస్తే ఆ దేవుడికి అన్యాయం చేసినట్టే. నరేష్, అసలు నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? అర్చన, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఈ అనుబంధాలు దైవ నిర్ణయాలు. నిన్ను పెంచడం, నా
పెళ్లి సంసారం ప్రతిబంధకాలని తెలిసి వాటిని త్యజించి నిన్నింతవాణ్ణి చేశాను. నీ ఇంట్లో ఉప్పు తిన్న విశ్వాసం నాకే ఇంత ప్రతీకారపేక్ష ఉన్నప్పుడు వారి కడుపున పుట్టిన బిడ్డవు నీకెంత ప్రతీకారపేక్ష ఉండాలి చెప్పు. ప్రేమ ప్రేయసి అంటూ రోజులు గడుపుతావో, లేదు నీ తల్లిదండ్రులను చంపిన ఆ దుర్మార్గులను చంపి వారి రుణం తీర్చుకుంటావో నిర్ణయించుకో. హలో, నరేష్ బాబు గారా? అవును. నేను బాబు భద్రయ్య, హరిరామ్ గారి ఇంట్లో నౌకరి. ఏం కావాలి? అర్చన అమ్మాయి గారిని పెద్దబాబు గారు ఎక్కడో దాచారు బాబు. ఉదయం నుండి కనిపించట్లేదు. ఏమిటి? హరిరామ్ అర్చన దాచాడా? ఎప్పుడే వస్తాను. మీరు ఆ హరిరామ్ మనుషులు ఎవరు ఎదురొచ్చినా సరే వాళ్ళని హతమార్చి ఆ గోడ వెనుక వైపుకు రండి. నేను ఇటువైపు వస్తాను. ఓకే? ఓకే. హరే రామ్ మనిషి వస్తున్నాడు, జాగ్రత్త. సో అంకుల్, డాడీకి చెప్తాను ఇలా మీరు కలిశారని నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. డాడీకి చెప్పడమే కాదు మనోహర్, నువ్వు ఆలోచించే పాయింట్. మాలాంటి పేరున్న పెద్ద మనుషులకు ఆ స్మగ్లర్స్ పెద్ద గొడ్డలి పెట్టు. షూర్, వాళ్ళంతూ తేల్చిందే నిద్రపోను. గుడ్, నిద్రపోకు, గట్టిగా ప్రయత్నించు. గుడ్ లక్. ఓకే అంకుల్, బాయ్. మనోహర్, రాక వచ్చావు, ఫోన్ చేసి పోదుగాని రా. కమాన్ అయితే. అంకుల్, ఎవరో పరిగెడుతున్నట్టుంది. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్.
అమ్మా 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 లక్ష్మమ్మ లక్ష్మమ్మ అమ్మా లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఎవరమ్మా నువ్వు? నేను విశాఖ శ్రీమన్నారాయణ గారి కూతుర్ని నళిని. నువ్వు నళినివా? అవునమ్మా, నేను నళిని. అవును, నువ్వు నళినివే. అవునమ్మా, నువ్వు మా నళినివే. లక్ష్మమ్మ నళిని, లక్ష్మమ్మ అమ్మా నళిని, లక్ష్మమ్మ నళిని, లక్ష్మమ్మ అమ్మా నళిని. నరేష్ నీ తమ్ముడమ్మా. తమ్ముడు బాబు, బాబు నళిని మీ అక్కయ్య, మీ అక్కయ్య. మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉంటే ఏమైనా ప్రమాదంలో పడతారేమోనని అనుమానంగా ఉంది. మీరు ఈ రోజే బయలుదేరి సింగపూర్ వెళ్ళిపోండి. ఇక్కడ వివరాలన్నీ డాడీకి చెప్పండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్. అవునండి, నిన్ను చూస్తుంటే చదివేసిన కథలోని ఓ తీయని సంఘటన గుర్తుకొస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఒకటి మాత్రం నిజం, మీ మనసు ఎంతో సున్నితమైంది, మీ మాట ఎంతో తీయండి. నండి, మళ్ళీ నీ నాట్యం చూసే అవకాశం ఎప్పుడు వస్తుందో.
చేసుకోనురా ఒక పిల్లాడు కలనేశాడు అరవరవు దాచాడు అమ్మమ్మమ్మ సింగపూరు చిన్నదానిరా మేళంగా వాడి వేసుకోనురా. హలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ హియర్. వెల్ మనోహర్, విగ్రహాల చోరీ విషయంలో ఏం చేశావు? నీ దర్యాప్తులో ఏమైనా తేలిందా? కొద్ది రోజుల్లోనే వాళ్ళని పట్టుకుని మీకు అప్పచెప్తాను సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది. లాస్ట్ మంత్ దొంగ రవాణా లారీ బ్లోఅప్ చేసి నిన్ను కాల్చివేయడానికే ప్రయత్నం చేశారు అంటే నీ సామర్థ్యం మీద వాళ్లకు చాలా నమ్మకం ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. కానీ ఇలా నెలకోసారి దేవాలయాల నుండి ప్రాచీన విగ్రహాలు పోతూ ఉండటం మన డిపార్ట్మెంట్కి అవమానం. ఎస్ సార్, నేను నా ప్రాణాలకు తెగించైనా సరే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను సార్. ఆ విగ్రహాలు విదేశాలకు పోకుండా చూడాలి. ఎలియట్స్ బీచ్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. బీ అలర్ట్. ఓకే సార్. త్వరగా రండి. ఇక్కడ ఇటు త్వరగా వేయండి. సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ వస్తున్నాడు, అందరూ పారిపోండి. కమాన్. పోలీస్, మీ నాన్నే నిన్ను కాల్చాడంటే నేను నమ్మను. నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా మీ నాన్నగారు నడవలేదు. ఆయనకి పెద్ద పెద్ద డాక్టర్లు ట్రీట్ చేయటం మనకి తెలుసు. ఇంత సడన్ గా పరిగెత్తడం, పారిపోవటం ఎలా సాధ్యం? బహుశా నువ్వు చూసిన ఆ విగ్రహాల దొంగల నాయకుడు ఇంకెవరో అయి ఉండొచ్చు. కాకపోతే అతనికి మీ డాడీకి పోలికలు ఉండొచ్చు. వాట్ యు సే? నేను చెప్పాను కదా బాబు, నా మాట విను. ఎందుకు ఇలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు? డాడీ, ప్రమాదం వస్తుంది కదా అని విద్రోహక చర్యలను చూసి చూడనట్టుండి పోలీస్ శాఖే కళంకం తీసుకురమ్మంటారా? నువ్వు అలా ఖచ్చితంగా మాట్లాడితే నేనేం చెప్పలేను బాబు. కానీ ఇవాళ కాల్లో షూట్ చేశాడు, రేపు ఆ పాపి గుండెలో షూట్ చేస్తాడు. డాడీ, ప్రమాదాలన్నింటిలోకి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? ఏదో ప్రమాదం జరిగి తీరుతుందని భయపడి చావడం. నువ్వు వెయ్యి చెప్పు బాబు, నీకేమైనా అయితే నేనేం కావాలి? చెట్టంత కొడుకు శవానికి నిప్పు ముట్టించే దౌర్భాగ్యం ఏ తండ్రి నొచ్చట రాయికు భగవంతుడా అని ఏడవాలి. డాడీ, మరీ చిన్నపిల్లలు ఆలోచించకండి. యూ ప్లీజ్ టేక్ రెస్ట్ ప్లీజ్. మీ డాడీ ఏమిటి, స్మగలర్ ఏమిటి? ఆయనకి కాళ్ళు లేవని మీరేగా చెప్పారు. అదే నన్ను ఆలోచిస్తున్నాను. మనోహర్, మీకు కనిపించిన వ్యక్తి మీ నాన్నగారిని పోలుండొచ్చుగా? లేదునండి, నేను చూసిన వ్యక్తి స్పష్టంగా మా నాన్నగారిలోనే ఉన్నాడు. అయితే ఓ పని చేయండి, మీ నాన్నగారి కాళ్ళు మీద లేని టెస్ట్ చేయండి. అకస్మాత్తుగా ప్రమాద సంఘటనలు కల్పించి పరీక్షిస్తాను. నోరు కుట్టేసావా? కుట్టేశాను. జాగ్రత్త, ఏ ప్రమాదం జరగకూడదు. కమా.
ఎవరక్కడ? పాము 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 బాబు మను, ఒక్క క్షణం నువ్వు ఆలస్యమైతే ఆ పాము నన్ను కాటేసి చంపేసేది. నేనా లేవలేను, పరిగెత్తలేను. భయపడి డాడీ, ఆ పాము చచ్చిపోయిందిగా. రాజా, రాజయ్య, మంటలు రాజయ్య, మంటలు రాజయ్య, మంటలు మంటలు. అయ్యో రాజయ్య, మంటలు 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 మంటలు. అయ్యో బాబు, మంటలు మంటలు మంటలు. రాజయ్య, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యూర్ సీట్. మీరు చెప్పింది నిజం సార్. ఐఎమ్ రియలీ సారీ. మా నాన్నగారిని అనవసరంగా అనుమానించాను. అయితే నీ అనుమానం తీరిందన్నమాట. ఎస్ సార్. అకస్మాత్తుగా 2 షాకులు కల్పించాను. మా నాన్నగారి కాళ్ళు లేవని రూఢి అయింది. గుడ్. ఎనీథింగ్ మోర్? సార్, సింగపూర్ డాన్సర్ కోటీశ్వరుడు రాకేష్ చంద్ర ప్రసాద్ కూతురు నళిని ఎవరి మీదో పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఊరు వచ్చిందని నాకు అనుమానంగా ఉంది సార్. వెల్ ఇన్స్పెక్టర్, నీ తండ్రిని అనుమానించావు, ఇప్పుడు నీ కాబోయే భార్యనే అనుమానిస్తున్నావు. వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్? లేదు సార్, పూర్తి దర్యాప్తులో ఉన్నాను. వివరాలు త్వరలోనే చెప్తాను. కంట్లో కారు వస్తుంది, అందులో మీరు కూర్చుంటారు. సింథాల్లో ఇక కారు దారి తీస్తుంది. మా పాస్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మిమ్మల్ని రహస్య స్థావరానికి తీసుకువెళ్తారు. విగ్రహాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆల్ ట్రాన్సాక్షన్స్ అక్కడే. ఓకే? కూతురు మీ అందరికీ అంటే వరసవుతా ఊరందరికీ.
దుబాయ్ నీతో వస్తాను కిరాయి నాకు ఇస్తారా దుబాయ్ నీతో వస్తాను నవాబు షోకు చూపిస్తా జవాబు లేదు అనిపిస్తా మేనత్త 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 కూతుర్ని మీ అందరికీ అంటే వరసవుతాడు రందరికీ రమ్మంటే రానంతా నా రాత్రి పూట జాతరకి రమ్మంటే రానంతా నా రాత్రి పూట జాతరకి మేనత్త కూతుర్ని మీ అందరికీ మను, ఏం చేస్తున్నావు? ఒక దేశద్రోహిని తరుముకొచ్చాను. అవునా కాదా అని వెరిఫై ఏం చేసి తెలిసి వచ్చింది? ఒక ద్రోహి కుడుగ్గా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. మనోహర్, ఇన్ని సంవత్సరాలు నేను కుంటివాడినని నీతో పాటు ప్రపంచాన్ని కూడా నమ్మించాను. నువ్వు నన్ను పాముతోనూ నిప్పుతోనూ పరీక్షించినప్పుడు నిన్ను నమ్మించడానికి నాటకం ఆడాను. నేనన్నిటికీ తెగించాను. నువ్వు నన్ను ఏం చేస్తావు?
నేను పోలీస్ ఆఫీసర్ని. ప్రజల్ని ప్రభుత్వాన్ని పీడించే చీడ పురుగుల్ని ఏరి పారేస్తాను. కమాన్ కావచ్చు, కానీ తండ్రి కొడుకుల అనుబంధం అంటూ ఒకటి ఉందిగా, మరి స్టాప్ దట్ నాన్సెన్స్. గతంలో నేను ఎందరినో అరెస్ట్ చేయించి శిక్షలు వేయించాను, ఉరికమ్మ ఎక్కించాను. వాళ్ళకి తండ్రులు, వాళ్ళు ఇంకొకరికి తండ్రులు అయ్యే ఉంటారుగా. వాదన వజ్రాయుధంలా ఉంది. ఇప్పుడు ఏమంటావు? బంధు ప్రేమతో న్యాయదేవత కళ్ళు పొడవలేనంటాను. ఎంత చెప్పినా వినని కొడుకుని సహించే ఓర్పు నాకు లేదు. హరే రామ్. 1968 మార్చి 15 అర్ధరాత్రి మా అమ్మగారైన రాజ్యలక్ష్మిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాం. అందుకు ప్రతిఫలంగా కోసుకో ఇప్పుని దెబ్బ.
చూడు మనోహర్, ఇప్పటికైనా తెలిసొచ్చిందా? జిల్లా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారి విరుచుకుపడినా నన్నేం చేయలేదు. 25 ఏళ్లుగా నాకు కాళ్ళు లేవంటే నేను నమ్మిందే నీ గుడ్డ డిపార్ట్మెంట్. దాన్నంటూ వేలాడి కన్న తండ్రి అనేనా లేకుండా రాఠిన్యం వహిస్తావా? నీతికి నిలబడ్డ నీకు నీ జీతం తప్ప ఏం మిగలదు. ఆ పిల్ల నళిని ఎవరనుకున్నావు? నన్ను చంపటానికి వచ్చిన పిశాచి, విశాఖ శ్రీమన్నారాయణ కూతురు. శత్రుశేషం మంచిది కాదు మనోహర్. నిన్ను పోలీస్ ఆఫీసర్ చేసింది ఎందుకు అనుకున్నావు? ఒకవేళ మరీ గడ్డు సమస్య అడ్డొచ్చి నేను పోలీసులకు చిక్కిపోతే నువ్వు తండ్రిని చెప్పి తప్పిస్తావని, నేరం లేకుండా చేస్తావని. మాట్లాడరా, మాట్లాడు. వీడు కరపయ్య అంటే మనోహర్ తప్పించుకు పారిపోయాడన్నమాట. కలీం, వెంటనే మన మకాం మసీదు కొండకు మార్చండి. ఆ నళిని నరేష్ ఎక్కడున్నా సరే పట్టి నేను ఎక్కడికి తెస్తాను. నుండి నువ్వు మీ నాన్నను అనుమానించావు. అది అనుమానం, నువ్వు వట్టి అమాయకుడు అనుకున్నాను. కానీ నిజం నిప్పు లాంటిదని, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరని నిరూపించావు. నీ తండ్రి గుట్టు బయట పెట్టావు. నిన్ను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? సార్, మా ఇంటి చుట్టూ గట్టి కాపలా పెట్టాలి. వెంటనే మా డాడీని, సారీ సార్, జయరాంగా అరెస్ట్ చేయాలి. నళిని నరేష్లకు రక్షణ కల్పించాలి. ఫర్ దట్ ఐ వాంట్ యువర్ పర్మిషన్ సార్. ప్రొసీడ్. నువ్వు దౌర్జన్యం చేసిన కిటుకులు ఉపయోగించిన షూట్ చేయాల్సి వస్తుంది. నువ్వు పాత కక్షలతో హరే రామ్ అనే స్మగ్లర్ ని కాల్చి చంపావట. సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ నిన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి లాక్రమ్మన్నారు. అరెస్ట్ సార్. ఏమిటి దౌర్జన్యం? అతన్ని కూడా అరెస్ట్ చేయండి. బాబు, త్వరగా వెళ్ళు.
కమాన్. ఏమే అయిపోయిందా నీ ఆట? తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటానని పెద్ద ఫోక్లోర్ హీరోయిన్ లాగా బయలుదేరావు కదూ. ఈ రోజుతో మీ అందరి ఆట ముగిస్తాను. కౌండ్రే, పులితో ఆటాడుతున్నావు. ఈ పులి దెబ్బ గురి తప్పదు, గుర్తుంచుకో. ఎవరి గురి తప్పదో ఇప్పుడే తెలుస్తాను. ఎరా బచ్చా, పెద్ద హీరోలాగా నన్ను చంపుతానని శపథం చేశావు కదూ. నీ శపథంతో పాటు ఈ రోజు నిన్ను కాల్చి పూర్తి చేస్తానా? పోరాళ్ళుచ్చా, నిన్ను ఈ రోజు నా చేతుల్లో నుంచి ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. నిన్ను చంపి నా శపథాన్ని నెరవేర్చుకుంటాను రా. ఏమే ఆడదానివి ఒక మూల పడి ఉండక పగ ప్రతీకారం అంటూ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి నా మీద పగ తీర్చుకోవటానికి పిలుచుకొస్తావా? దీనంతటికీ కారణం నువ్వు. మొదట నీ సాగుతూనే ప్రారంభిస్తాను. అడు మను మను నో, సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్. కాల్చి చంపాను, ఎలా బతికొచ్చాడని ఆశ్చర్యంగా ఉంది కదా. అది కాదు మను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా మీ వాళ్ళందరినీ ఒక చోటకి చేరమను. కమాన్, డూ ఇట్. మన వాళ్ళంతా ఒక చోటికి చేరండి. వాళ్ళ కట్లు విప్పు.
నళిని అరెస్ట్ చేయండి. మీ డాడీని చంపినందుకు బాధపడుతున్నారా ఇన్స్పెక్టర్? నో, నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ చేతిలో అరెస్ట్ అయినందుకు బాధపడుతున్నాను. కానీ చిన్ననాటి నా మనో చేతిలో అరెస్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. అంటే మనో, నేను నీ చిన్ననాటి నళినిని. ఆ?